హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ప్లేగ్రౌండ్లో యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. కబడ్డీ, క్రికెట్, రన్నింగ్ ఇలా ప్లేగ్రౌండ్స్ ఉంటాయి కదా. ఆ ప్లేగ్రౌండ్స్లో గేమ్స్ ఆడేటప్పుడు మనం యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలతో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. బయటకు వెళ్ళండి. గో అవుట్ సైడ్. గో అవుట్ సైడ్. ప్లేగ్రౌండ్కి వెళ్ళండి. గో టు ద ప్లేగ్రౌండ్. గో టు ద ప్లేగ్రౌండ్. లైన్లో నిలబడండి. స్టాండ్ ఇన్ ఎ లైన్. స్టాండ్ ఇన్ ఎ లైన్. అందరూ ఇక్కడికి రండి. ఎవ్రీవన్ కమ్ హియర్. ఎవ్రీవన్ కమ్ హియర్. టీమ్స్గా విడిపోండి. డివైడ్ ఇంటూ టీమ్స్. డివైడ్ ఇంటూ టీమ్స్. ఎవరు మొదలు పెడతారు? హూ విల్ స్టార్ట్. హూ విల్ స్టార్ట్. ఆట మొదలు పెట్టండి. స్టార్ట్ ద గేమ్. స్టార్ట్ ద గేమ్. గొడవ పడకండి. డోంట్ ఫైట్. డోంట్ ఫైట్. మీ టర్న్ కోసం వేచి ఉండండి. మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. వెయిట్ ఫర్ యువర్ టర్న్. వెయిట్ ఫర్ యువర్ టర్న్. మీ టీం రెడీనా? ఈజ్ యువర్ టీమ్ రెడీ? ఈజ్ యువర్ టీమ్ రెడీ? నియమాలు పాటించండి. రూల్స్ ఫాలో కండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఫాలో ద రూల్స్. ఫాలో ద రూల్స్. జాగ్రత్తగా ఆడండి. ప్లే కేర్ఫుల్లీ. ప్లే కేర్ఫుల్లీ. కబడ్డీ గేమ్ ఆడేటప్పుడు యూజ్ చేసే సెంటెన్సెస్ ఇవి. కబడ్డీ ఆట మొదలు పెట్టండి. స్టార్ట్ ద కబడ్డీ గేమ్. స్టార్ట్ ద కబడ్డీ గేమ్. రైడర్ సిద్ధంగా ఉండండి. రైడర్ బీ రెడీ. రైడర్ బీ రెడీ. లోపలికి వెళ్ళి టచ్ చేయండి. గో ఇన్సైడ్ అండ్ టచ్. గో ఇన్సైడ్ అండ్ టచ్. జాగ్రత్తగా పట్టుకోండి. క్యాచ్ కేర్ఫుల్లీ. క్యాచ్ కేర్ఫుల్లీ. అతన్ని పట్టుకోండి. క్యాచ్ హిమ్. క్యాచ్ హిమ్. అతను టచ్ చేశాడు. హీ టచ్డ్. హీ టచ్డ్. అతను అవుట్ అయ్యాడు. హీఈస్ అవుట్. హీఈస్ అవుట్. బలంగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, టైట్గా పట్టుకోండి అని చెప్పినప్పుడు హోల్డ్ టైట్లీ. హోల్డ్ టైట్లీ. లైన్ దాటొద్దు. డోంట్ క్రాస్ ద లైన్. డోంట్ క్రాస్ ద లైన్. శ్వాస ఆపకండి. డోంట్ స్టాప్ బ్రీతింగ్. డోంట్ స్టాప్ బ్రీతింగ్. త్వరగా తిరిగి రండి. కమ్ బ్యాక్ క్విక్లీ. కమ్ బ్యాక్ క్విక్లీ. మంచి రైడ్ చేశావు. యూ మేడ్ ఏ గుడ్ రైడ్. యూ మేడ్ ఏ గుడ్ రైడ్. అతన్ని విడిచిపెట్టొద్దు. డోంట్ లీవ్ హిమ్. డోంట్ లీవ్ హిమ్. రైడర్ను ఆపండి. స్టాప్ ద రైడర్. స్టాప్ ద రైడర్. అతను సేఫ్గా వచ్చాడు. హీ కేమ్ బ్యాక్ సేఫ్లీ. హీ కేమ్ బ్యాక్ సేఫ్లీ. టీమ్గా పట్టుకోండి. క్యాచ్ యాజ్ ఏ టీమ్. క్యాచ్ యాజ్ ఏ టీమ్. కబడ్డీ కబడ్డీ అని చెప్పండి. సే కబడ్డీ కబడ్డీ. సే కబడ్డీ కబడ్డీ. రౌండ్ పూర్తయింది. ద రౌండ్ ఈజ్ ఓవర్. ద రౌండ్ ఈజ్ ఓవర్. ఆటను ఆపండి. స్టాప్ ద గేమ్. స్టాప్ ద గేమ్. ఆట కొనసాగించండి. గేమ్ కంటిన్యూ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కంటిన్యూ ద గేమ్. కంటిన్యూ ద గేమ్. ఎవరు గెలిచారు? హూ ఈజ్ ద విన్నర్? హూ ఈజ్ ద విన్నర్? ఆట ముగిసింది.
ద గేమ్ ఈజ్ ఓవర్. ద గేమ్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఆడుదాం. లెట్స్ ప్లే అగైన్. లెట్స్ ప్లే అగైన్. టీమ్గా ఆడండి. ప్లే యాజ్ ఏ టీమ్. ప్లే యాజ్ ఏ టీమ్. మోసం చేయకండి. డోంట్ చీట్. డోంట్ చీట్. అందరికీ అవకాశం ఇవ్వండి. గివ్ ఎవ్రీవన్ ఏ ఛాన్స్. గివ్ ఎవ్రీవన్ ఏ ఛాన్స్. చాలా బాగా ఆడారు. యూ ప్లేడ్ వెరీ వెల్. యూ ప్లేడ్ వెరీ వెల్. గెలిచిన టీంకి అభినందనలు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్. కంగ్రాచులేషన్ టు ద విన్నింగ్ టీమ్. ఖోఖో సెంటెన్సెస్. ఖోఖో గేమ్ ఆడేటప్పుడు మనం యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఖోఖో ఆట మొదలు పెట్టండి. స్టార్ట్ ద ఖోఖో గేమ్. స్టార్ట్ ద ఖోఖో గేమ్. వరుసగా కూర్చోండి. సిట్ ఇన్ ఏ రో. సిట్ ఇన్ ఏ రో. వెంట పడండి. చేజ్ హిమ్. చేజ్ హిమ్. ఖో చెప్పండి. సే ఖో. సే ఖో. వెంటనే లేచి పరిగెత్తండి. గెటప్ అండ్ రన్ ఇమీడియట్లీ. గెటప్ అండ్ రన్ ఇమీడియట్లీ. అతన్ని టచ్ చేయండి. టచ్ హిమ్. టచ్ హిమ్. అతను అవుట్ అయ్యాడు. హీఈస్ అవుట్. హీఈస్ అవుట్. వేగంగా పరిగెత్తండి. రన్ ఫాస్ట్. రన్ ఫాస్ట్. దిశ మార్చండి. డైరెక్షన్ చేంజ్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. చేంజ్ డైరెక్షన్. చేంజ్ డైరెక్షన్. లైన్ దాటొద్దు. డోంట్ క్రాస్ ద లైన్. డోంట్ క్రాస్ ద లైన్. వెంట పడడం ఆపకండి. డోంట్ స్టాప్ చేసింగ్. డోంట్ స్టాప్ చేసింగ్. జాగ్రత్తగా తిరగండి. టర్న్ కేర్ఫుల్లీ. టర్న్ కేర్ఫుల్లీ. మంచిగా పరిగెత్తారు. యు రన్ వెల్. యు రన్ వెల్. టైం అయిపోయింది. టైమ్ ఈజ్ ఓవర్. టైమ్ ఈజ్ ఓవర్. టీమ్ మార్చండి. చేంజ్ ద టీమ్. చేంజ్ ద టీమ్. దగ్గరగా వెళ్ళండి. గో క్లోజర్. గో క్లోజర్. అతన్ని పట్టుకోండి. క్యాచ్ హిమ్. క్యాచ్ హిమ్. బాగా ప్రయత్నించండి. ట్రై వెల్. ట్రై వెల్. రౌండ్ ముగిసింది. ద రౌండ్ ఈజ్ ఫినిష్డ్. ద రౌండ్ ఈజ్ ఫినిష్డ్. క్రికెట్ సెంటెన్సెస్. క్రికెట్ ఆట మొదలు పెట్టండి. స్టార్ట్ ద క్రికెట్ గేమ్. స్టార్ట్ ద క్రికెట్ గేమ్. బ్యాట్స్మెన్ రెడీగా ఉండండి. బ్యాట్స్మెన్ బీ రెడీ. బ్యాట్స్మెన్ బీ రెడీ. బౌలర్ బంతి వేయండి. బౌలర్ బౌల్ ద బాల్. బౌలర్ బౌల్ ద బాల్. బాల్ని కొట్టండి. హిట్ ద బాల్. హిట్ ద బాల్. పరిగెత్తండి. రన్. రన్. ఒక రన్ తీసుకోండి. టేక్ వన్ రౌండ్. టేక్ వన్ రన్. 2 రన్స్ తీసుకోండి. టేక్ 2 రన్స్. టేక్ 2 రన్స్. బాల్ని క్యాచ్ పట్టుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. క్యాచ్ ద బాల్. క్యాచ్ ద బాల్. అతను అవుట్ అయ్యాడు. హీఈస్ అవుట్. హీఈస్ అవుట్. నో బాల్. ఇది నో బాల్ అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఇట్ ఈజ్ ఏ నో బాల్. ఇట్ ఈజ్ ఏ నో బాల్. ఇది వైట్ బాల్ అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఇట్ ఈజ్ ఏ వైట్ బాల్. ఇట్ ఈజ్ ఏ వైట్ బాల్. మంచి షాట్. గుడ్ షాట్. గుడ్ షాట్. 6 కొట్టాడు. హీ హిట్ ఏ 6. హీ హిట్ ఏ 6. 4 కొట్టాడు. హీ హిట్ ఏ 4. హీ హిట్ ఏ 4. ఫీల్డింగ్ బాగా చేయండి. డూ గుడ్ ఫీల్డింగ్. డూ గుడ్ ఫీల్డింగ్. బాల్ తీసుకురండి. బ్రింగ్ ద బాల్. బ్రింగ్ ద బాల్. స్టంప్స్ దగ్గర ఉండండి. స్టే నియర్ ద స్టంప్స్. స్టే నియర్ ద స్టంప్స్.
బాల్ ఇక్కడికి విసరండి, బాల్ ఇక్కడికి విసిరేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, త్రో ద బాల్ హియర్, త్రో ద బాల్ హియర్. బలంగా విసరొద్దు, గట్టిగా వేయకండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, డోంట్ త్రో హార్డ్, డోంట్ త్రో హార్డ్. బయటకి కొట్టొద్దు, డోంట్ హిట్ అవుట్ సైడ్, డోంట్ హిట్ అవుట్ సైడ్. బాగా ఆడుతున్నారు, యూ ఆర్ ప్లేయింగ్ వెల్, యూ ఆర్ ప్లేయింగ్ వెల్. మీరు చాలా బాగా ఆడుతున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ట్రై చేయండి అన్నప్పుడు ఇలా అంటాం, ట్రై అగైన్, ట్రై అగైన్. నెమ్మదిగా నడవండి, వాక్ స్లోలీ, వాక్ స్లోలీ. పడిపోకండి, డోంట్ ఫాల్, డోంట్ ఫాల్. రన్నింగ్ సెంటెన్సెస్, రన్నింగ్ గేమ్ ఆడేటప్పుడు మనం యూజ్ చేసే సెంటెన్సెస్ ఇవి. పరుగు పందెం మొదలు పెట్టండి, స్టార్ట్ ద రేస్, స్టార్ట్ ద రేస్. సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, బీ రెడీ, బీ రెడీ. రెడీ స్టార్ట్ అంటాం కదా, అప్పుడు మనం రెడీ స్టార్ట్. వేగంగా పరిగెత్తండి, ఫాస్ట్గా పరిగెత్తండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, రన్ ఫాస్ట్, రన్ ఫాస్ట్. మీ లైన్లో పరిగెత్తండి, రన్ ఇన్ యువర్ లైన్, రన్ ఇన్ యువర్ లైన్. తోసుకోకండి, డోంట్ పుష్, డోంట్ పుష్. చివరి వరకు పరిగెత్తండి, రన్ టిల్ ద ఫినిష్, రన్ టిల్ ద ఫినిష్. గమ్యాన్ని చేరుకోండి, రీచ్ ద ఫినిష్ లైన్, రీచ్ ద ఫినిష్ లైన్. అతను మొదటగా వచ్చాడు, అతను ఫస్ట్ వచ్చిందంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, హీ కేమ్ ఫస్ట్, హీ కేమ్ ఫస్ట్. ఆమె సెకండ్ వచ్చింది, ఆమె రెండో ప్లేస్లో వచ్చిందని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం, షీ కేమ్ సెకండ్, షీ కేమ్ సెకండ్. అతడు మూడవ స్థానాన్ని పొందాడు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, హీ గోట్ థర్డ్ ప్లేస్, హీ గోట్ థర్డ్ ప్లేస్. బాగా పరిగెత్తారు, మీరు మంచిగా పరిగెత్తారు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యు ర్యాన్ వెల్, యు ర్యాన్ వెల్. మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ట్రై చేయండి అన్నప్పుడు ఇలా అంటాం, ట్రై అగైన్, ట్రై అగైన్. పడిపోకండి, డోంట్ ఫాల్, డోంట్ ఫాల్. నెమ్మదిగా లేవండి, గెటప్ స్లోలీ, గెటప్ స్లోలీ. నీరు తాగండి, వాటర్ తాగండి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. కొద్దిగా సేపు విశ్రాంతి తీసుకోండి, కొంతసేపు రెస్ట్ తీసుకోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, టేక్ సమ్ రెస్ట్, టేక్ సమ్ రెస్ట్. అందరికీ చప్పట్లు కొట్టండి, క్లాప్ ఫర్ ఎవ్రీ వన్, క్లాప్ ఫర్ ఎవ్రీ వన్. మంచి ఆట జరిగింది, ఆట మంచిగా జరిగింది అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఇట్ వాజ్ ఏ గుడ్ గేమ్, ఇట్ వాజ్ ఏ గుడ్ గేమ్. రేపు మళ్ళీ ఆడదాం, లెట్స్ ప్లే అగైన్ టుమారో, లెట్స్ ప్లే అగైన్ టుమారో. జనరల్ గేమ్ సెంటెన్సెస్, జనరల్గా గేమ్స్లో యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకోసారి ఆడుదాం, లెట్స్ ప్లే అగైన్, లెట్స్ ప్లే అగైన్. అందరూ కూర్చోండి, ఎవ్రీవన్ సిట్ డౌన్, ఎవ్రీవన్ సిట్ డౌన్. గడ్డి మీద కూర్చోకండి, డోంట్ సిట్ ఆన్ ద గ్రాస్, డోంట్ సిట్ ఆన్ ద గ్రాస్. ఒక్కొక్కరుగా ఆడండి, ప్లే వన్ బై వన్, ప్లే వన్ బై వన్. బంతిని ఇవ్వు, బాల్ ఇవ్వు అన్నప్పుడు మనం ఇలా అంటాం, గివ్ ద బాల్, గివ్ ద బాల్. అక్కడికి వెళ్ళొద్దు, డోంట్ గో దేర్, డోంట్ గో దేర్. దగ్గరగా నిలబడి ఉండండి, స్టాండ్ క్లోజ్, స్టాండ్ క్లోజ్. దూరంగా నిలబడండి, స్టాండ్ అవే, స్టాండ్ అవే. నీ షూస్ కట్టుకోండి, టై యువర్ షూస్, టై యువర్ షూస్. నీళ్ళపై పడేయొద్దు, డోంట్ త్రో ఆన్ ద గ్రౌండ్, డోంట్ త్రో ఆన్ ద గ్రౌండ్. చెత్త వేయొద్దు, డోంట్ లిటర్, డోంట్ లిటర్. సరిగా ఆడండి, ప్లే ప్రాపర్లీ,
ప్లే ప్రాపర్లీ. జాగ్రత్తగా పరిగెత్తండి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, రన్ కేర్ఫుల్లీ. రన్ కేర్ఫుల్లీ. మీ ఫ్రెండ్స్కి పాజ్ చేయండి, పాజ్ టు యువర్ ఫ్రెండ్స్. పాజ్ టు యువర్ ఫ్రెండ్స్. టీమ్గా ఆడండి, ప్లే యాజ్ ఏ టీమ్. ప్లే యాజ్ ఏ టీమ్. పెద్దగా అరవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ షౌట్ లౌడ్లీ. డోంట్ షౌట్ లౌడ్లీ. గట్టిగా అరవద్దు, పెద్దగా అరవద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. శాంతంగా ఉండండి, కామ్గా ఉండండి అన్నప్పుడు బీ కామ్. బీ కామ్. ఆట కొనసాగించండి, గేమ్ని కంటిన్యూ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, కంటిన్యూ ద గేమ్. కంటిన్యూ ద గేమ్. బాల్ బయటకు వెళ్ళింది. ద బాల్ వెంట్ అవుట్ సైడ్. ద బాల్ వెంట్ అవుట్ సైడ్. మళ్ళీ తీసుకురండి, బ్రింగ్ ఇట్ అగైన్. బ్రింగ్ ఇట్ అగైన్. జాగ్రత్తగా విసరండి, త్రో కేర్ఫుల్లీ. త్రో కేర్ఫుల్లీ. ఎవరు క్యాచ్ చేస్తారు? హూ విల్ క్యాచ్? హూ విల్ క్యాచ్? బాగా పరిగెత్తావు. యు రన్ వెల్. యు రన్ వెల్. అద్భుతం. ఎక్సలెంట్. ఎక్సలెంట్. గొప్పగా ఆడారు, గ్రేట్గా ఆడారు. యు ప్లేడ్ గ్రేట్. యు ప్లేడ్ గ్రేట్. గెలిచిన టీంకి అభినందనలు. కంగ్రాచులేషన్ టు ద విన్నింగ్ టీమ్. కంగ్రాచులేషన్ టు ద విన్నింగ్ టీమ్. ఓడిపోయిన వారు బాధపడకండి, డోంట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ యూ లాస్. డోంట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ యూ లాస్. ఆటలో గెలుపు ఓటమి సహజం. విన్నింగ్ అండ్ లాసింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. విన్నింగ్ అండ్ లాసింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆటను మార్చుకుందాం, గేమ్ని చేంజ్ చేద్దాం అన్నప్పుడు మనం ఇలా అంటాం, లెట్స్ చేంజ్ ద గేమ్. లెట్స్ చేంజ్ ద గేమ్. కొత్త ఆట మొదలు పెడదాం, న్యూ గేమ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనం ఇలా అంటాం, స్టార్ట్ ఏ న్యూ గేమ్. స్టార్ట్ ఏ న్యూ గేమ్. త్వరగా సిద్ధం అవ్వండి, త్వరగా రెడీ అవ్వండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, గెట్ రెడీ క్విక్లీ. గెట్ రెడీ క్విక్లీ. ఆలస్యం చేయొద్దు, లేట్ చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ డీలే. డోంట్ డీలే. మీ స్థానం తీసుకోండి, మీ పొజిషన్ తీసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, టేక్ యువర్ పొజిషన్. టేక్ యువర్ పొజిషన్. మొదటి టీం రెడీనా, ఫస్ట్ టీం రెడీగా ఉందా అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, ఈజ్ ద ఫస్ట్ టీం రెడీ. ఈజ్ ద ఫస్ట్ టీం రెడీ. రెండో టీం రెడీనా, సెకండ్ టీం రెడీగా ఉందా అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, ఈజ్ ద సెకండ్ టీం రెడీ. ఈజ్ ద సెకండ్ టీం రెడీ. ఆట మొదలవుతుంది, గేమ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ద గేమ్ ఈజ్ స్టార్టింగ్. ద గేమ్ ఈజ్ స్టార్టింగ్. నేలపై జారిపోకండి, నేలపై జారిపడకండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, డోంట్ స్లిప్ ఆన్ ద గ్రౌండ్. డోంట్ స్లిప్ ఆన్ ది గ్రౌండ్. నెమ్మదిగా లేవండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, గెటప్ స్లోలీ. గెటప్ స్లోలీ. ఎవరికైనా గాయమైందా, ఎవరికైనా దెబ్బ తగిలిందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అంటాం, డిడ్ ఎనీవన్ గెట్ హర్ట్. డిడ్ ఎనీవన్ గెట్ హర్ట్. అవసరమైతే చెప్పండి, టెల్ మీ ఇఫ్ యూ నీడెడ్. టెల్ మీ ఇఫ్ యూ నీడెడ్. సహాయం కావాలా, నీకు హెల్ప్ కావాలా అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డూ యూ నీడ్ హెల్ప్. డూ యూ నీడ్ హెల్ప్. అందరూ ఇక్కడికి వచ్చేయండి, అందరూ ఇక్కడికి రండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఎవ్రీవన్ కమ్ హియర్. ఎవ్రీవన్ కమ్ హియర్. ఆట ముగిద్దాం, గేమ్ క్లోజ్ చేద్దాం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, లెట్స్ ఫినిష్ ద గేమ్. లెట్స్ ఫినిష్ ద గేమ్. సమయం అయిపోయింది, టైం అయిపోయింది అన్నప్పుడు టైమ్ ఈజ్ ఓవర్. టైమ్ ఈజ్ ఓవర్. క్లాస్కి వెళ్దాం అన్నప్పుడు మనం ఇలా అంటాం, లెట్స్ గో టు క్లాస్. లెట్స్ గో టు క్లాస్. వరుసగా నిలబడండి, స్టాండ్ ఇన్ ఏ రో. స్టాండ్ ఇన్ ఏ రో. ఒక్కొక్కరుగా నడవండి, వాక్ వన్ బై వన్. వాక్ వన్ బై వన్. పరిగెత్తొద్దు, డోంట్ రన్. డోంట్ రన్.
మీ వస్తువులు తీసుకోండి. టేక్ యువర్ థింగ్స్. టేక్ యువర్ థింగ్స్. ఎవరు అక్కడ ఉండకండి. అక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. నోబడీ స్టే దేర్. నోబడీ స్టే దేర్. త్వరగా రండి. కమ్ క్విక్లీ. కమ్ క్విక్లీ. లేట్ అవ్వకండి. డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. అందరూ బాగా ఆడారు. ఎవ్రీవన్ ప్లేడ్ వెల్. ఎవ్రీవన్ ప్లేడ్ వెల్. మళ్ళీ రేపు ఆడుదాం. లెట్స్ ప్లే అగైన్ టుమారో. లెట్స్ ప్లే అగైన్ టుమారో. సరదాగా ఆడండి. ప్లే హ్యాపీలీ. ప్లే హ్యాపీలీ. సేఫ్గా ఆడండి. ప్లే సేఫ్లీ. ప్లే సేఫ్లీ. బంతి ఎక్కడుంది, బాల్ ఎక్కడుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. వేర్ ఈజ్ ద బాల్. వేర్ ఈజ్ ద బాల్. ఎవరు తీసుకొస్తారు? హూ విల్ బ్రింగ్ ఇట్. హూ విల్ బ్రింగ్ ఇట్. త్వరగా తీసుకురండి. బ్రింగ్ ఇట్ క్విక్లీ. బ్రింగ్ ఇట్ క్విక్లీ. బాగా ప్రయత్నించు. ట్రై వెల్. ట్రై వెల్. ఇంకొంచెం బలంగా విసండి, ఇంకొంచెం గట్టిగా వేయండి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. త్రో ఏ లిటిల్ హార్డర్. త్రో ఏ లిటిల్ హార్డర్. ఇది చివరి రౌండ్. దిస్ ఈజ్ ద లాస్ట్ రౌండ్. దిస్ ఈజ్ ద లాస్ట్ రౌండ్. ఆట పూర్తయింది, గేమ్ ఫినిష్ అయింది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ద గేమ్ ఈజ్ ఫినిష్డ్. ద గేమ్ ఈజ్ ఫినిష్డ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలంటే మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.